అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం సింగరాయకొండ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. ఈరోజు సింగరాయకొండ నుంచి సూలూరుపేట ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను, పినాకిని ఎక్స్ప్రెస్. అలానే మీకు ఈరోజు ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయిందని చెప్తాను. అలానే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింది, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సింగరాయకొండ రైల్వే స్టేషన్ అనమాట. ఇది మనకి లోపలికి పోవడానికి ఎంట్రీ అనమాట. లోపలికి వెళ్ళేసి మన ట్రైన్ 2వ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేది, పినాకిని ఎక్స్ప్రెస్. మనం లోపలికి వెళ్ళి రైల్వే స్టేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తాను. అంతా రైల్వే స్టేషన్ అనమాట. అటు సైడ్ మనది 2వ ప్లాట్ఫామ్ అయితే ఉంది. మనం అటు సైడ్కి అయితే వెళ్ళేసి ట్రైన్ ఎక్కాలన్నమాట. ఒక్కసారి మీకు స్టేషన్ మొత్తం చూపిస్తా చూడండి. స్టెప్స్ అయితే ఎక్కేసి అటువైపు అయితే వెళ్ళాలి. మన ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ ఉందన్నమాట, 2వ ప్లాట్ఫామ్. అక్కడికైతే మన ట్రైన్ వచ్చేసిద్ది. అదిగోండి మన పినాకిని ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనది వచ్చి D5 కోచ్ అనమాట. D5కి వెళ్ళేసి మనం లోపల ఈరోజు ట్రైన్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాము. మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. పినాకిని ఎక్స్ప్రెస్ విజయవాడలో స్టార్ట్ అయ్యి మనకి చెన్నై MGRలో అయితే స్టాప్ అయ్యేది అనమాట. మనకి ఈ ట్రైన్ అయితే మనకి స్పీడ్ అయితే బాగా లాగేస్తున్నాడు. 100 నుంచి 110 మధ్యలో అయితే పినాకిని ఎక్స్ప్రెస్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. కావలి స్టేషన్ అయితే వచ్చింది అనమాట. జనాలందరూ దిగుతున్నారు. పెద్దగా క్రౌడ్ అయితే లేదు. కరెక్ట్గా సింగరాయకొండ నుంచి మనకి కావలి ½ అన్ అవర్లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్ నెంబర్ ఏంటంటే 12711 అనమాట. కరెక్ట్గా 9:30కి సింగరాయకొండ వచ్చింది. 9:38కి ఏంటంటే మనకి కావలి అయితే వచ్చింది అనమాట ఈ ట్రైన్. ఒకసారి అయితే మీరు చూడండి. నా కోచ్ అయితే D5 అనమాట. ఇది D6, ఇది D5. ఇదైతే నా కోచ్ అనమాట. స్టేషన్లో పెద్దగా జనాలు అయితే ఏం లేరు, తక్కువే ఉన్నారనమాట. ఇప్పుడు ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి. జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారనమాట రైల్వే స్టేషన్లో కావలిలో. బెట్రకొండ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. కరెక్ట్గా మన సింగరాయకొండ నుంచి 1 అవర్ పట్టింది. స్పీడ్ అయితే మంచిగా లాగిస్తున్నాడు, 100 నుంచి 110 మధ్యలో. ఇప్పుడే మన ట్రైన్ అయితే కదిలింది అనమాట. బెట్రకొండ నుంచి స్టార్ట్ అయింది. బ్యాక్ సైడ్ మొత్తం గూడ్స్ అనమాట. మనకి ఇదిగో బెట్రకొండ బోర్డు అయితే ఉంది. మనకి ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ ఉందన్నమాట. పెద్ద క్రౌడ్ అయితే ఎవరు లేదు, జనాలు. కప్పి కొంచెంసేపు బాగానే ఆపాడు ట్రైను. ఇదిగో మీకు ఇక్కడ ఈ ట్రైన్ కనపడుతుందా? ఈ ట్రైన్ ఏంటంటే మనకి వర్కింగ్ ట్రైన్ అనమాట. ఇదిగోండి మనకి ట్రాక్స్ అవన్నీ రిపేర్ చేయడానికి మనకి ఈ వెహికల్ అయితే ఉండేది, పెద్ద వెహికల్ అనమాట. బాయ్ బాయ్ బెట్రకొండ. నెల్లూరు వచ్చిందనమాట. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు జనాలు. ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. వెయిట్ అలానే
అలానే నెల్లూరు కాబట్టి ఇక్కడ కొంచెం ట్రైన్ అనేది ఎక్కువసేపు ఆపాడు అనమాట. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నెల్లూరు నుంచి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి గూడూరు అనమాట. గూడూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. కరెక్ట్గా 11 అయితే టైం అయింది. ఒక 45 మినిట్స్లో సూలూరుపేట అయితే వెళ్ళిపోతాం మనం. ఇప్పుడే మనం నాయుడుపేట అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి జనాలు అయితే పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదు. ప్లాట్ఫారం కొంచెం ఖాళీగానే ఉంది. ఒకసారి అయితే మీరు చూడండి. ఇదైతే మన ట్రైన్. ప్లాట్ఫారం అయితే ఖాళీగా ఉందన్నమాట. అక్కడక్కడ కొంతమంది అయితే ఉన్నారు. మనం ఇప్పుడైతే నాయుడుపేట నుంచి బయలుదేరాము. నెక్స్ట్ మనకి సూలూరుపేట అనమాట. సూలూరుపేటలో ఇంకా మనకి స్టాప్ అయితే క్లోజ్ అయిపోయింది. లాస్ట్ స్టాప్ సూలూరుపేట తర్వాత డైరెక్ట్గా నెక్స్ట్ మనకి చెన్నై వెళ్ళిపోయింది అనమాట. బాయ్ బాయ్ నాయుడుపేట. ఇప్పుడైతే మనం నాయుడుపేట దాడేసి స్టార్ట్ అయ్యామన్నమాట. మనకి నెక్స్ట్ సూలూరుపేట ఒక హాఫ్ అన్ అవర్లో అయితే రీచ్ అయిపోతాం. ఇంకా దాని తర్వాత మనకి డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోద్ది అనమాట డైరెక్ట్గా. ఇదేనమాట మన సూలూరుపేట రైల్వే స్టేషన్ అనమాట. ఇదంతా అటు నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది. అది మెయిన్. పెద్ద స్టేషన్ ఏం కాదు, పర్లేదు, ఒక మాదిరిగా ఉందన్నమాట. మన ట్రైన్ జర్నీ అయితే మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్కి ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.